హలో ఎవ్రీవన్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆన్లైన్ క్లాస్ ఆఫ్ ఎస్ఎస్సి తెలుగు. సో ఈ వీడియోలో మనం వచ్చేసరికి టీఎస్ ఐసెట్ 2024లో ఏదైతే కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సాల్వ్ అనేది చేయబోతున్నాం. సో బేసికలీ కోడింగ్ అండ్ డీకోడింగ్ టాపిక్ కనుక చూస్తే మనకేంటంటే ఈ టాపిక్ నుంచి 10 క్వశ్చన్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. సో 10 క్వశ్చన్స్ ఫర్ 10 మార్క్స్ అండ్ అవుట్ ఆఫ్ ద 10 క్వశ్చన్స్ ఈ 10 క్వశ్చన్స్లో మనకేంటంటే 5 క్వశ్చన్స్ వచ్చేసరికి ప్యాసేజ్ బేస్డ్ కోడింగ్ నుంచి రావడం జరుగుతుంది. 5 క్వశ్చన్స్ ప్యాసేజ్ బేస్డ్ కోడింగ్ నుంచి అండ్ ఇంకొక 5 క్వశ్చన్స్ అనేవి ఇండివిజువల్ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. అంటే ఏదైతే మనకు ప్యాసేజ్ అనేది ఇవ్వడం జరుగుతుందో ఆ ప్యాసేజ్ని కనుక మనం డీకోడ్ కనుక చేసేస్తే మనకేంటంటే ఏవైతే ఈ 5 క్వశ్చన్స్ ఉన్నాయో అవి చాలా ఈజీగా మనం ఏంటంటే సాల్వ్ అనేది చేయవచ్చు. సో ఇప్పుడు ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్ యొక్క క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ లేదా సొల్యూషన్స్ అనేవి మనం చూడబోతున్నాం. సో లెట్ us స్టార్ట్. సో క్వశ్చన్ నెంబర్ మనం కనుక చూస్తే మన ఎగ్జామినేషన్లో క్వశ్చన్ నెంబర్ 56 నుంచి 60 వరకు మన ఐసెట్ ఎగ్జామినేషన్లో 56 నుంచి 60 క్వశ్చన్స్ వరకు మనకేంటంటే కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి రావడం జరుగుతుంది అండ్ ప్యాసేజ్ బేస్డ్ కోడింగ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ ప్యాసేజ్ ఏం చెప్తుందో చూడండి. సో ఈ ప్యాసేజ్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. సో ఈ ప్యాసేజ్లో మనకు కోడ్ అనేది ఏ విధంగా రాయాలి అంటే మీరు కోడ్ని ఎలా డీకోడ్ చేయాలి అనేది ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుంది, లేదా కోడ్ అనేది ఎలా రాయాలి అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, లెటర్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఆర్ కోడెడ్ యాజ్ ఫాలోస్. డినోట్ ద లెటర్స్ ఏబిసి టు జెడ్ బై ద నెంబర్స్ 1 2 3. అంటే ఏ అనేది 1, బి అనేది 2, సి అనేది 3 అండ్ జెడ్ అనేది 26. అలా మనం డినోట్ చేయాలి. చేసిన తర్వాత ఓకేనా, చేసిన తర్వాత లెటర్స్ ఒక నెంబర్ అనేది మనం తీసుకున్నాం, కే అనే లెటర్ తీసుకున్నాం. ఓకేనా, కే అనే లెటర్ అనేది మనం తీసుకున్నాం. సో కేత్ లెటర్ అంటే ఏదో ఒక లెటర్ అనేది మనం తీసుకున్నామండి. ఓకేనా, ఏదో ఒక లెటర్ తీసుకున్నాం. ఆ లెటర్ కనుక 1 నుంచి 13 మధ్యలో ఉంటే, అంటే మనం తీసుకునే లెటర్ 1 నుంచి 13 మధ్యలో కనుక ఉంటే మనం ఏం చేయాలి, 27 మైనస్ ఆ లెటర్ యొక్క పొజిషన్ అనేది మనషాలి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ కండిషన్ ఏంటి, మనం తీసుకునే నెంబర్ 1 నుంచి 13 మధ్యలో కనుక ఉంటే, లేదా ఈ రెండు నెంబర్స్లో ఏదైనా ఉంటే మనం ఏం చేయాలి, 27లో ఆ నెంబర్ అనేది మైనస్ చేయాలి. 27లో ఆ నెంబర్ మైనస్ చేయాలి. ఎగ్జాంపుల్గా మనం ఏం చేద్దాం, ఇప్పుడు ఈ అనే లెటర్ తీసుకుందాం. నేను ఏం తీసుకున్నాను, ఈ అనే లెటర్ తీసుకున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క పొజిషన్ ఏంటి, 5. పొజిషన్ ఆఫ్ ఈ ఈజ్ 5. సో 5 అనేది 1 నుంచి 13 మధ్యలో వస్తుంది కాబట్టి మనం ఏం చేయాలి, దీన్ని ఈ అనే లెటర్ని మనము 27లోంచి తీసేయాలి. ఎందుకు, 1 నుంచి 15లో వస్తుంది కాబట్టి. సో 27 మైనస్ 5 చేస్తున్నాం. 27 మైనస్ 5 ఎంత, 22. సో 22nd లెటర్ ఇస్ వాట్, వి. అంటే నేనేం చెప్పొచ్చు అంటే సింపుల్గా ఈ అనేది ఏమవుతుంది, వి అవుతుంది. అవునా, లెటర్ ఈ అనేది ఏమవుతుంది, వి అవుతుంది. నెక్స్ట్ ఇంకొక లెటర్ తీసుకుందాం. లెటర్స్ జే అనే లెటర్ తీసుకున్నాను. జే అనే లెటర్. సో జే అనేది ఏంటి, 10th లెటర్. సో 10th లెటర్ నేను ఏం చేయాలి, 27 నుంచి 10 అనేది మైనస్ చేయాలి. 27 మైనస్ 10 ఇస్ వాట్, 17. అవునా, 27లోంచి 10 పోతే ఎంత, 17. సో 17th లెటర్ ఏంటి, 17th లెటర్ ఈజ్ క్యూ. 17th లెటర్ ఏమవుతుంది, క్యూ. అంటే ఇక్కడ మీరు గమనించారా, ఇక్కడ ఏమైంది, లెటర్ ఈ అనేది వి అయింది, జే అనేది క్యూ అయింది. అదేవిధంగా ఏ అనే లెటర్ ఏమవుతుంది, ఏ అనేది 1 కాబట్టి 27 మైనస్ 1 ఈజ్ 26 అంటే జెడ్ అవుతుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ లెటర్స్ అన్నీ ఆపోజిట్ లెటర్స్ అనేవి వస్తున్నాయి. అంటే ఇక్కడ ఫస్ట్ కండిషన్ నెంబర్ 1లో ఏదైతే మనకు డేటా ఇచ్చాడో ఆ లెటర్స్ అంటే 1 నుంచి 13 వరకు ఫామ్ అయ్యే లెటర్స్ అన్నీ ఏమవుతున్నాయి, అవి ఆపోజిట్ లెటర్స్గా ఫామ్ అవుతున్నాయి. అవునా, అదే కదా. నెక్స్ట్ అంటే ఇక్కడ నుంచి నేను ఏది ఇచ్చినా కూడా అంటే 13 వరకు అంటే లెటర్స్ 12 ఇచ్చాను, ఎల్ ఇచ్చాను. సో ఎల్కి కోడ్ ఏమవుతుంది, ఓ అవుతుంది, 15 అవుతుంది. ఎంత, ఓ. అంటే ఫస్ట్ కండిషన్లో మనకేంటంటే లెటర్స్ యొక్క ఆపోజిట్స్ అనేవి వస్తున్నాయి. నెక్స్ట్ సెకండ్ కండిషన్ కూడా చూద్దాం. సెకండ్ కండిషన్ కూడా అదే విధంగా వస్తే, సెకండ్ కండిషన్ ఏంటి, ఒకవేళ లెటర్స్ అనేవి 14 నుంచి 26 మధ్యలో ఉంటాయి, 14 to 26 మధ్యలో గనక ఉంటే మనం ఏం చేయాలి, ఏదైతే ఆ లెటర్ ఉందో లెటర్ యొక్క పొజిషన్లోంచి 13 అనేది మైనస్ చేయాలి, కే మైనస్ 13 చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేద్దాం, ఓ అనేది తీసుకున్నాం, ఓ కదా, ఓ. సో ఓ అనేది ఎన్నో లెటర్ సార్, ఓ అనేది 15th లెటర్. 15 కనుక ఉంటే మనం ఏం చేయాలి,
ఏదైనా ఒక లెటర్ అనేది 13 కంటే ఎక్కువ ఉంటే మనం ఏం చేయాలి, ఆ నెంబర్లోంచి 13 తీసేయాలి. 13 కంటే ఎక్కువ ఉంటే 13 అనేది తీసేయాలి. సో 15 - 13 ఎంత, 2 అంటే బి అవుతుంది. అంటే ఇక్కడ మనకేంటంటే ఫస్ట్ హాఫ్లో అంటే ఏ నుంచి ఎం వరకు మనకేంటంటే ఆపోజిట్ లెటర్స్ అనేవి వస్తున్నాయి. మిగిలినవి మనం ఏం చేయాలి, చెక్ అనేది చేయాలి. సో ఓ అనేది లెటర్ ఏమైంది, బి అయింది. సో సెకండ్ కండిషన్ అనేది మనం చెక్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేద్దాం. అర్థమైంది కదా కాన్సెప్ట్. 1 నుంచి 13 అయితే 27 - k, 27లో సబ్ట్రాక్ట్ చేయాలి. 14 నుంచి 26 అయితే 13 అనేది సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకే, నా కండిషన్ 1 చూడండి. కోడ్ వర్డ్ ఫర్ SECRET, సీక్రెట్కి కోడ్ వర్డ్ ఏమవుతుంది. సో ఇప్పుడు నేను ఎగ్జామినేషన్లో నేనే కనుక కూర్చొని ఉంటే నేనేం చేస్తాను, ఫస్ట్ 2 లెటర్స్ అనేవి సాల్వ్ చేయను. ఏం చేస్తాను, సాల్వ్ చేయను. ఎందుకు సాల్వ్ చేయను, ఎందుకంటే ఫస్ట్ 2 లెటర్స్లో మనకు అన్ని ఆప్షన్స్ సేమ్గా ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, ఆప్షన్ 1లో FE ఉంది, ఆప్షన్ 2లో FE. అంటే ఫస్ట్ 2 లెటర్స్ సాల్వ్ చేస్తే నాకు ఖచ్చితంగా FEనే వస్తుంది, అవునా. నెక్స్ట్ నేను ఏం చేస్తాను, థర్డ్ లెటర్ తీసుకున్నాను. సో థర్డ్ లెటర్ ఏంటి, సి అనేది ఎన్నో లెటర్, థర్డ్ పొజిషన్. సి యొక్క పొజిషన్ ఏంటి, థర్డ్ పొజిషన్. అంటే ఇది ఫస్ట్ కండిషన్లోకి వస్తుంది. సో ఫస్ట్ కండిషన్కి మనం ఏం చూసాము, 27 నుంచి 3 అనేది తీసేయాలి. సో 27 - 3 ఇలా సింపుల్గా ఏం చెప్పాను, ఆపోజిట్ లెటర్ వస్తుంది. సో సికి ఆపోజిట్ ఏంటి, ఎక్స్, అవునా. సికి ఆపోజిట్ ఎక్స్ అంటే నా థర్డ్ లెటర్. ఓకేనా, నా థర్డ్ లెటర్ ఏముండాలి, ఎక్స్ ఉండాలి. సో ఇది కాదు, ఇది కూడా కాదు. నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఫోర్త్ లెటర్ చెక్ చేస్తాను, ఆర్ ఈజ్ ద 18th లెటర్. సో 18 అనేది సెకండ్ కండిషన్లో వస్తుంది. సెకండ్ కండిషన్ ఏం చెప్తుంది, K - 13 అంటే ఉన్న లెటర్ యొక్క పొజిషన్లోంచి 13 తీసేయండి. 18 - 13 ఎంత, 5. ఫిఫ్త్ లెటర్ ఏంటి, ఈ. అంటే నా నెక్స్ట్ లెటర్ అంటే ఆర్ పొజిషన్లో మనకి ఏం రావాలి, ఈ రావాలి, అవునా. XE ఉండాలి. XE ఎక్కడ ఉంది, ఆప్షన్ 3లో ఉంది. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. అంతే. నేను మొత్తం సాల్వ్ చేయను, నేను మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సాల్వ్ అనేది చేయను. ఓకేనా, నేను ఎంతవరకు అయితే అంత టైం అనేది సేవ్ చేస్తాను. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్లో మనం ఏం చేశాడు, ఇప్పుడు డైరెక్ట్గా క్వశ్చన్ అడగలేదు. ఇప్పుడు డైరెక్ట్గా క్వశ్చన్ అడగకుండా ఏం చెప్పాడంటే విచ్ వర్డ్ ఈజ్ కోడెడ్ యాజ్ క్రైమ్. అంటే ఈ ఆప్షన్స్లో, ఓకేనా, ఈ ఆప్షన్స్లో ఆ లాజిక్ అనేది అప్లై చేస్తే ఏ ఆప్షన్ అనేది మనకు క్రైమ్ అనే వర్డ్ ఇస్తుంది అని చెప్పేసి అడిగాడు. అంటే ఇక్కడ క్వశ్చన్ ఇవ్వకుండా డైరెక్ట్గా మనకేంటంటే ఆన్సర్ ఇచ్చేసాడు. ఆన్సర్ నుంచి క్వశ్చన్ కనుక్కోవాలి. అర్థమైందా. సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ కూడా సేమ్ అదే కాన్సెప్ట్. ఫస్ట్ 2 ఆప్షన్స్ నేను చెక్ చేయను. ఫస్ట్ 2 ఏదైతే లెటర్స్ ఉన్నాయో చెక్ చేయను. ఎందుకు, అన్ని చోట్ల పిఐ ఉంది. నెక్స్ట్ థర్డ్ లెటర్ అనేది నేను ఏం చేస్తాను, థర్డ్ లెటర్ కూడా చెక్ చేయను. ఎందుకు, థర్డ్ లెటర్ అనేది ప్రతి చోట వీనే ఉంది. నేను ఫోర్త్ లెటర్ చెక్ చేస్తాను. లెటర్స్ ఇక్కడ ఫోర్త్ లెటర్ ఉంది, జెడ్ ఫర్. ఓకేనా, ఇక్కడ నేను ఫోర్త్ లెటర్ చెక్ చేస్తున్నాను. ఫోర్త్ లెటర్ వచ్చేసరికి జెడ్ ఈజ్ 26. 26లో ఉంటే ఏం చేయాలి, -13 చేయాలి. సో ఎంత వస్తుంది, 13. అంటే జెడ్ ప్లేస్లో నాకేమొస్తుంది, ఎం వస్తుంది. అవునా, నాకు కావాల్సింది అదే కదా. అంటే నా ఫోర్త్ పొజిషన్లో జెడ్ ఉండాలి. సో ఇది కాదు, ఇది కూడా కాదు, ఇది కాదు, ఇది కాదు. నెక్స్ట్ నేను చెక్ చేయాల్సింది ఏంటి ఇక్కడ, ఇప్పుడు నేను చెక్ చేయాల్సింది థర్డ్ పొజిషన్ చెక్ చేయాలి. అంటే ఈ థర్డ్ పొజిషన్ చెక్ చేస్తే నాకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో థర్డ్ పొజిషన్ ఏంటి, వి ఈజ్ ఫర్ 22. 22లోంచి 13 తీసేయండి. 22లోంచి 13 తీసేస్తే ఏమొస్తుంది, 9 వస్తుంది. సో 9 ఈజ్ ఫర్ ఐ. అంటే ఇక్కడ వి ప్లేస్లో ఏమొస్తుంది, ఐ వస్తుంది. నాకు కావాల్సింది కూడా అదే కదా, నాకు కావాల్సింది కూడా అదే. నా థర్డ్ పొజిషన్లో ఐ రావాలి. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, PIVZR. అంతే, PIVZR ఈజ్ అవర్ ఆన్సర్. క్లియరా, అంతే. నౌ కమింగ్ టు ద 58th క్వశ్చన్. సో సేమ్ ఇదే కాన్సెప్ట్. ఏంటిది, కోడెడ్ యాజ్ అడిగాడు. అంటే మనకు ఆన్సర్ ఇచ్చాడు, మనం క్వశ్చన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది, సో ఏ క్వశ్చన్ని అంటే ఏ ఆప్షన్ని మనం సాల్వ్ చేస్తే ఈ ప్యాసేజ్ ప్రకారంగా, ఈ కోడ్ ప్రకారంగా మనకు ఇది వస్తుంది. సో నేనేం చేస్తాను, సింపుల్గా ఆలోచిద్దాం. ఫస్ట్ 2 లెటర్స్ చెక్ చేస్తానా, అస్సలు చెక్ చేయను. థర్డ్ లెటర్ అనేది కూడా చెక్ చేస్తానా, చెక్ చేయను. ఫోర్త్ లెటర్ చెక్ చేస్తాను. ఫోర్త్ లెటర్ అనేది డిఫరెంట్గా ఉంది. సో ఫోర్త్ లెటర్ ఈజ్ వి ఫర్ 22. ఇంతకుముందు చూసామా, వీకి ఏమొస్తుంది, వీకి ఐ వస్తుంది. వీకి కోడ్ ఏమొస్తుంది, ఐ వస్తుంది. అండ్ నాకు కావాల్సింది ఏంటి, నా ఫోర్త్ లెటర్ కూడా నాకేం కావాలి, ఐ కావాలి. సో ఫోర్త్ పొజిషన్లో వి ఉండాలి. సో ఇది కాదు, ఇది కూడా కాదు, ఈ రెండు వెళ్ళిపోయాయి. నెక్స్ట్ నేను ఏం చేస్తాను, థర్డ్ పొజిషన్ చెక్ చేస్తాను. థర్డ్ పొజిషన్ ఏంటి, ఎఫ్ అంటే 6 అనేది, లేదా చూడండి ఎఫ్ అనేది 6. 27 - 6 ఈజ్ వాట్, 21 అంటే యు. అంటే ఇక్కడ ఏమొస్తుంది, యు అంటే ఎఫ్ పొజిషన్. ఓకేనా, ఒకవేళ
థర్డ్ పొజిషన్లో ఎఫ్ ఉంటే నాకు ఏమొస్తుంది, యూ వస్తుంది. కానీ నాకు కావాల్సింది ఏంటి, థర్డ్ పొజిషన్లో టీ కావాలి. సో ఇది కూడా కాదు, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 అంతే. సో కావాలంటే మీరు చెక్ చేయొచ్చు. ఇక్కడ జీ అనేది 7, 27 మైనస్ 7 ఇస్ 20, 20 అంటే టీ వస్తుంది. ఎగ్జాక్ట్లీ సాటిస్ఫైడ్ అంతే. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, కోడ్ వర్డ్ ఫర్ ఎలక్షన్. ఇప్పుడు డైరెక్ట్గానే సాల్వ్ చేయాలి. ఇక్కడ డైరెక్ట్గానే ఇచ్చేసాడు. ఎలక్షన్కి కోడ్ వర్డ్ ఏంటి, నేను ఏం చేయాలి, ఆప్షన్స్ చూడాలి. ఫస్ట్, సెకండ్, థర్డ్ లెటర్స్ అన్నీ మనకు ఈక్వల్గానే ఉన్నాయి. ఫోర్త్ లెటర్ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఫోర్త్ లెటర్ ఏంటి, సి. సికి కోడ్ ఏమొస్తుంది, ఎక్స్ వస్తుంది. ఆల్రెడీ మనకు తెలుసు సికి కోడ్ ఏమొస్తుంది, ఎక్స్ వస్తుంది. సో ఇది కాదు, ఇది కాదు. నెక్స్ట్ ఏం చేద్దాము, నెక్స్ట్ వచ్చేసరికి మనము ఇక్కడ ఫిఫ్త్ లెటర్ లాస్ట్ నుంచి ఫోర్త్ లెటర్ చెక్ చేద్దాం. 1 2 3 4 టీ. టీ ఫర్ 20, టీ ఫర్ 20. 20 అంటే మనం ఏం చేయాలి, అందులోంచి 13 తీసేయాలి. 13 తీసేస్తే ఎంత వస్తుంది, 7 వస్తుంది. 7 ఈజ్ ఫర్ వాట్, జీ. అంటే టీ ప్లేస్లో నాకు ఏముండాలి, జీ ఉండాలి. సో నా ఆప్షన్లో ఎక్స్జీ ఉండాలి. సో ఎక్స్హెచ్ తప్పు. ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏముంది, ఇప్పుడు థర్డ్ లెటర్ డిఫరెన్స్ ఉంది. థర్డ్ లెటర్ ఏంటి, ఈ. అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ లెటర్కి ఏదైతే ఆప్షన్ వస్తుందో, ఫస్ట్ లెటర్కి ఏమొస్తుంది, వి వస్తుంది. అదేవిధంగా థర్డ్ లెటర్కి కూడా వి వస్తుంది. అంటే నా ఆన్సర్ విఓవిఎక్స్జీ ఉండాలి. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, విఓవిఎక్స్జీఆర్బిఏ. అర్థమైందా, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నా కమింగ్ టు ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద ప్యాసేజ్ బేస్డ్ కోడింగ్. ఇక్కడ చూడండి, విచ్ వర్డ్ ఈజ్ కోడెడ్ యాజ్. సో ఇప్పుడు మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా కూడా మీకు ఈ వర్డ్ కనిపిస్తే కోడెడ్ యాజ్. కోడెడ్ యాజ్కి అర్థం ఏంటంటే మనకి ఆన్సర్ ఇచ్చేసాడు, మనం క్వశ్చన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇందులో ఈ 4 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ని మనం సాల్వ్ చేస్తే మనకు డిజైన్ అనేది వస్తుంది అని చెప్పేసి అడిగాడు. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ 2 లెటర్స్ చెక్ చేస్తామా, చెక్ చేయము. థర్డ్ లెటర్ కూడా చెక్ చేస్తామా, చెక్ చేయము. ఫోర్త్ లెటర్ చెక్ చేస్తాం. ఫోర్త్ లెటర్ ఏంటి, వి. ఫోర్త్ లెటర్ ఈజ్ వి. సో 22 సాల్వ్ చేస్తే ఇంతకుముందే సాల్వ్ చేసాం. 22 అయితే నాకు ఏమొస్తుంది, ఐ అనేది వస్తుంది. 22 ఉంటే నాకు ఏమొస్తుంది, ఐ వస్తుంది. అంటే నా ఫోర్త్ లెటర్ నాకు కావాల్సింది కూడా ఐనే. సో ఫోర్త్ లెటర్ వీనే ఉంటుంది. ఇది కాదు, ఇది కాదు. నెక్స్ట్ ఈ రెండిట్లో డిఫరెన్స్ చూడండి. థర్డ్ లెటర్ ఏంటి, హెచ్. థర్డ్ లెటర్ ఈజ్ హెచ్. హెచ్కి కోడ్ ఏమవుతుంది, 27 మైనస్ 8 9 ఎంత వస్తుంది, 19 అంతే కదా. 27 నుంచి కనుక మనం 8 తీసేస్తే 19 అంటే ఎస్. అంటే ఇక్కడ ఏం రావాలి, ఎస్ రావాలి. మాకు కావాల్సింది కూడా ఏంటి, ఎస్ఏ. సో ఆన్సర్ ఈజ్ QRHVTM. అంతే కదా, సాల్వ్డ్ అయిపోయింది. సో ప్యాసేజ్ బేస్డ్ కోడింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. మనకేమైనా టైం ఎక్కువ పడిందా, లేదు. మనం ఏం చేస్తాం, కొంచెం ఏంటంటే స్మార్ట్ అప్రోచ్ అనేది అప్లై చేసి మనం దీన్ని చాలా తొందరగా సాల్వ్ అయితే చేసాం. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్స్. దానికంటే ముందు, నెక్స్ట్ క్వశ్చన్ కంటే వెళ్ళడానికంటే ముందు, మీరు ఒకవేళ మా అప్లికేషన్ కనుక డౌన్లోడ్ చేయకుండా ఉంటే మీరు ఏం చేయొచ్చు, ప్లే స్టోర్ ద్వారా మా తెలుగు ఎగ్జామ్ ప్రెప్ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ కూడా నేను ఏంటంటే ప్రొవైడ్ అనేది చేశాను. లేదా మీరు ప్లే స్టోర్లో సెర్చ్ చేసినా కూడా మీకు ఏంటంటే ఇది అవైలబుల్ వస్తుంది. దాంతోపాటు ఏంటంటే ఒకవేళ మీరు ఐసెట్ ఎగ్జామ్కి కనుక ప్రిపేర్ అవుతుంటే, మేము ఆల్రెడీ ఐసెట్ 2025 లాంగ్ టర్మ్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఆ బ్యాచ్ యొక్క ఫీచర్స్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. అందులో స్పెషల్ ఫీచర్ వచ్చేసరికి మేము మీకు డే వైజ్ షెడ్యూల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకేనా, అప్రాక్సిమేట్లీ ఒక 3 to 4 months ఆఫ్ షెడ్యూల్ అనేది మేము మీకు ఏంటంటే ప్రొవైడ్ అనేది చేస్తాం. దాని ప్రకారంగా క్లాసెస్ అనేవి మీరు ఫాలో అవుతూ ఉండాలి. దాని ప్రకారంగా మేమేంటంటే లైవ్ క్లాసెస్ అనేది కూడా కండక్ట్ అనేది చేస్తూ ఉంటాం. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ మీకు ఏంటంటే అన్ని 10 గ్రాండ్ టెస్ట్ కావచ్చు, వాట్సాప్ గ్రూప్ కావచ్చు, ప్రీవియస్ ఇయర్ పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి, వీక్లీ మంత్లీ డిస్కషన్స్ అనేవి ఉంటాయి. అడిషనల్ కంటెంట్ ఇన్ ద సెన్స్ పీడిఎఫ్స్ అనేవి మేము మీకు ఏంటంటే ప్రొవైడ్ అనేది చేస్తాం. సో దీని యొక్క ప్రైస్ అనేది 1999 ఫర్ 9 months అండ్ 2499 ఫర్ 1 year. ఓకేనా, సో ఇక్కడ మీరు కనుక చూస్తే లాస్ట్ ఇయర్ అంటే ఐసెట్ 2024లో మా స్టూడెంట్స్ యొక్క ర్యాంక్స్ ఇవి. ర్యాంక్ 2064 కావచ్చు, 62 కావచ్చు, 130 కావచ్చు, చాలా ర్యాంక్స్ అనేవి వచ్చాయి. దాంతోపాటు ప్రీవియస్ ఇయర్ కనుక చూస్తే 2023లో స్టేట్ ర్యాంక్ 7 అండ్ దాంతోపాటు ర్యాంక్ 16 అండ్ ఇంకా చాలా ర్యాంక్స్ అనేవి మనకి ఏంటంటే రావడం అనేది జరిగింది. ఓకేనా, సో ఇక్కడ కూడా మీకు ఏంటంటే ర్యాంక్స్ అనేవి కనిపిస్తున్నాయి. నా కమింగ్ టు ద క్వశ్చన్ నెంబర్ 61 క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏంటంటే చాలా సింపుల్ క్వశ్చన్ ఇది, అన్నిటికంటే చాలా చాలా సింపుల్ క్వశ్చన్. ఏంటి ఇది మనకేంటంటే ప్రతి ఇయర్ ఎవ్రీ ఇయర్ ఒక క్వశ్చన్ అనేది 1 లేదా 2 క్వశ్చన్స్ ఇక్కడ నుంచి వస్తున్నాయి. ఏంటది, డైరెక్ట్ కోడ్ క్వశ్చన్. ఇది డైరెక్ట్ కోడ్. సో డైరెక్ట్ కోడ్ అంటే ఏంటి, ఇక్కడ డైరెక్ట్గా బీకి కోడ్ 9, ఈకి కోడ్ 8, ఏకి కోడ్ 6. నాకు ఎలా తెలుస్తుంది ఇది డైరెక్ట్ కోడ్ అని, ఇక్కడ చూడండి బీకి కోడ్ ఏముంది 9 ఉంది, ఇక్కడ కూడా బీకి కోడ్ 9 ఉంది. అలా నాకేంటంటే తెలుస్తుంది. అర్థమైందా. నెక్స్ట్ మనకు కావాల్సింది FUTILE. ఎఫ్ అంటే ఏమవుతుంది,
ఎఫ్ అంటే ఇక్కడ చూడండి ఎక్కడుంది, ఇక్కడ ఉంది, లాస్ట్ నుంచి థర్డ్. ఎఫ్ అంటే 2 రావాలి. సో ఇది 2. క్లియర్. ఇక్కడ కూడా నేను ఏంటంటే టైం వేస్ట్ చేయను. ఇక్కడ కూడా నేను ఏంటంటే ప్రతిదీ చెక్ చేయను. ఆప్షన్స్ చూస్తాను. ఆప్షన్స్లో నాకేంటంటే థర్డ్ లెటర్ అనేది డిఫరెంట్గా ఉంది. థర్డ్ లెటర్ ఏంటి? టీ. టీ ఉంటే ఏముండాలి? టీ ఉంటే 5 ఉండాలి. అంటే నా యొక్క థర్డ్ లెటర్, ఓకేనా, నా యొక్క థర్డ్ పొజిషన్లో ఏముండాలి? 5 ఉండాలి. సో ఈ రెండు కాదు. నెక్స్ట్ ఐ ఉంటే ఏముండాలి? సో ఐ ఉంటే 1 2 3 4 1 2 3 4 4 ఉండాలి. సో 5 4 ఉండాలి. సో 5 3 కాదు. ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3. అంతే. డైరెక్ట్ కోడ్, చాలా సింపుల్ క్వశ్చన్. విత్ ఇన్ 10 seconds మనం సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ నేచర్ ఈస్ కోడెడ్ యాజ్ ANUTER దెన్ అబాకస్ ఏమవుతుంది? ఇక్కడ చూడండి, గమనించండి. ఎప్పుడైనా క్వశ్చన్స్ కనుక ఇలాగొస్తే కొంచెం మనం చూడాల్సింది ఏంటంటే నేచర్లో ఏవైతే లెటర్స్ ఉన్నాయో ఇక్కడ కూడా అవే లెటర్స్ ఉన్నాయా లేదా కొత్త లెటర్స్ ఏమైనా వచ్చాయా అనేది మనం చూడాలి. ఇక్కడ మనం ఆ పాయింట్ని కనుక గమనిస్తే ఇక్కడ నేచర్లో ఏవైతే లెటర్స్ ఉన్నాయో అవే లెటర్స్ ఉన్నాయి, కానీ వాటి యొక్క పొజిషన్స్ అనేవి చేంజ్ అయ్యాయి. ఎలా చేంజ్ అయ్యాయి? NA ఉంటే AN అయింది, ఓకేనా, NA ఉంటే AN అయింది, TU ఉంటే UT అయింది, RE ఉంటే ER అయింది. అంటే ఇక్కడ ఫస్ట్ 2 లెటర్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి. అంటే ఇక్కడ చూడండి, AB అనేది ఏమవుతుంది? AB అనేది చేంజ్ అయ్యి BA అవుతుంది, AC అనేది CA అవుతుంది, US అనేది SU అవుతుంది. సో ఆన్సర్ BA CA SU. సో BA CA SU ఎక్కడ ఉంది? ఆప్షన్ 1లో ఉంది. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1. నా కమింగ్ టు ద 63rd క్వశ్చన్. 63rd క్వశ్చన్ కూడా చాలా ఈజీ క్వశ్చన్. ఇది కూడా డైరెక్ట్ కోడ్ నుంచి వచ్చిన క్వశ్చన్, ఓకేనా. ఇంతకుముందు మనం డైరెక్ట్ కోడ్ సాల్వ్ చేసాం కదా, దానికి అక్కడ నుంచి వచ్చిన క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ అనేది నేను మీకే హోంవర్క్గా ఇస్తున్నాను. దీనికి ఆన్సర్ అనేది ఏమొస్తుంది అని చెప్పేసి మీరే నాకేం చెప్తారంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎలా రాస్తారు ఆన్సర్? 63 ఆప్షన్ ఏనా, బీనా, సీనా, డీనా, లేకపోతే 63D లేదా 63A లేదా 63C లేదా 63B, ఇలా నాకేంటంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా కమింగ్ టు ద 64th క్వశ్చన్. ఇప్పుడు చూడండి, MOLES అనేది 64గా కోడ్ అయింది, స్టేట్ అనేది 65 అయింది, సెంటర్ అనేది ఏమవుతుంది? సో ఎప్పుడైనా కూడా లెటర్స్ నుంచి మనకేంటంటే ఒక నెంబర్ అనేది వస్తూ ఉంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన లాజిక్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి సమ్ ఉండొచ్చు, ఓకేనా, డైరెక్ట్గా సమ్ ఉండొచ్చు, లేదా ఆపోజిట్ లెటర్స్ యొక్క సమ్ ఉండొచ్చు, ఓకేనా, ఆపోజిట్ నెంబర్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క సమ్. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం? డైరెక్ట్ సమ్ చూద్దాం. M అంటే 13, O అంటే 15, L అంటే 12, E అంటే 5, S అంటే 19. సో దీన్ని అంతా టోటల్ చేయండి. 10 ఒక 5 15 24 64. అంటే ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఏమవుతుంది? ఇక్కడ ఏవైతే లెటర్స్ యొక్క పొజిషన్స్ ఉన్నాయో దాన్ని నేను యాడ్ కనుక చేస్తే నాకు ఎగ్జాక్ట్లీ 64 వస్తుంది. అదేవిధంగా స్టేట్ యొక్క లెటర్ పొజిషన్స్ని నేను యాడ్ చేస్తే నాకు ఎంత వస్తుంది? 65 వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? సెంటర్ యొక్క లెటర్ పొజిషన్స్ని యాడ్ చేయాలి. సో C అంటే ఏంటి? 3, E అంటే 5, N అనేది 14, ఇది వచ్చేసరికి T, ఇది వచ్చేసరికి 18, ఇది వచ్చేసరికి 5. సో టోటల్గా యాడ్ చేయండి. ఇక్కడ మనకు వచ్చేసరికి 8 8 16 20 25 4 5 6 65. అంటే టోటల్ ఎంత వస్తుంది? 65. సో 65 ఇస్ ఆప్షన్ 1. క్లియర్. నౌ కమ్ టు ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ సెషన్. ఇక్కడ చూడండి, COMPUTER అనేది OCMOVTRE అయింది. నెక్స్ట్ ఏ వర్డ్, ఓకేనా, ఏ వర్డ్ యొక్క కోడ్ అనేది, అంటే ఇక్కడ మనకి ఏం చెప్పాడు? కోడెడ్ యాజ్. నేనేం చెప్పాను మీకు? కోడెడ్ యాజ్ గనక వస్తే మనం ఏం చేయాలి? క్వశ్చన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ క్వశ్చన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి, అవునా? సో ఇప్పుడు నేను ఇంతకుముందు మీకు లాజిక్ చెప్పాను. ఏవైతే కంప్యూటర్లో లెటర్స్ ఉన్నాయో అవే లెటర్స్ అనేవి ఇక్కడ ఉన్నాయా లేదా అనేది మనం చూడాలి. ఇక్కడ కనుక చూస్తే కంప్యూటర్లో ఏవైతే లెటర్స్ ఉన్నాయో, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ P అనేది ఉంది, కానీ ఇక్కడ P లేదు. ఇక్కడ P ఉంది, ఇక్కడ P లేదు. సో ఏమై ఉండొచ్చు? కొంచెం ఏంటంటే మీరు గమనిస్తే, దీని యొక్క లాజిక్ కనుక మీరు గమనిస్తే ఏం చేశాడంటే డివిజన్ అనేది చేశాడు ఇలాగా, ఓకేనా. ఫస్ట్ 2 లెటర్స్ రివర్స్లో రాశారు, లాస్ట్ 2 లెటర్స్ రివర్స్లో రాశాడు. ఫస్ట్ 2 లాస్ట్ 2 రివర్స్ అయ్యి ఫస్ట్ 2 లెటర్స్ యొక్క పొజిషన్ అనేది చేంజ్ అయింది, లాస్ట్ 2 లెటర్స్ యొక్క పొజిషన్ అనేది చేంజ్ అయింది. అర్థమైందా సార్? అర్థమైంది సార్, అందులో ఏం డౌట్ లేదు. నెక్స్ట్ ఫస్ట్ నుంచి థర్డ్ లెటర్, లాస్ట్ నుంచి థర్డ్ లెటర్ అలాగే ఉన్నాయి. ఫస్ట్ నుంచి థర్డ్ లెటర్, లాస్ట్ నుంచి థర్డ్ లెటర్ అలాగే ఉన్నాయి, కానీ మిడిల్లో ఏవైతే లెటర్స్ ఉన్నాయో సో ఇప్పుడు ఫస్ట్ కండిషన్ ఏంటి? ఫస్ట్ 2 లెటర్స్, లాస్ట్ 2 లెటర్స్ చేంజ్ అవ్వాలి. ఇక్కడ కూడా చూడండి, ఏ వర్డ్ని చేంజ్ చేస్తే, సో ఇక్కడ కూడా అదే లాజిక్.
ఫస్ట్ 2 లెటర్స్ లాస్ట్ 2 లెటర్స్ని చేంజ్ చేయండి. అంటే ఏఎల్ అనేది ఏమవుతుంది, ఎల్ఏ అనేది ఏఎల్ అవుతుంది. లాస్ట్ 2 లెటర్స్ టీఈ అనేది ఈటీ అవుతుంది. సో నా ఆన్సర్ ఏఎల్తో స్టార్ట్ అవ్వాలి, ఈటీతో ఎండ్ అవ్వాలి. సో ఏఎల్తో స్టార్ట్ అవ్వాలి, ఇది స్టార్ట్ అవ్వడం లేదు. ఈటీతో ఎండ్ అవ్వాలి, ఇది కూడా లేదు. ఇది టీఈతో ఎండ్ అవుతుంది, అవునా? సో ఈ 2 ఆప్షన్స్లో ఏదో ఒకటి. క్లియర్? నెక్స్ట్ గమనించాల్సింది ఏంటి, థర్డ్ లెటర్ లాస్ట్ నుంచి థర్డ్ లెటర్, ఈ 2 లెటర్స్ అనేవి సేమ్గా ఉండాలి. అంటే ఏఎల్పి, దీని తర్వాత బ్లాంక్ బ్లాంక్ బిఈటి. సో ఏఎల్పి ఉండాలి. సో ఇది కూడా కాదు. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. అంతే. పూర్తిగా సాల్వ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. లేదా కొంచెం కామన్ సెన్స్ కనుక ఆలోచిస్తే, ఇక్కడ ఏవైతే లెటర్స్ ఉన్నాయో ఏది కూడా ఒక పర్టికులర్ ఒక వర్డ్ సౌండింగ్ అనేది ఇవ్వడం లేదు, ఆల్ఫాబెట్ తప్ప, ఆప్షన్ 4 తప్ప. అలాగైనా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ లాజిక్ ఏంటి, ఇక్కడ ఏం చేశాడంటే పి అనేది 16, యూ అనేది 21. సో ఒకటి తగ్గించాడు, దీనికి ఒకటి తగ్గించాడు, ఒకటి పెంచాడు. ఏం చేశాడు, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళేటప్పుడు, ఓకేనా, లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఉన్న లెటర్కి -1, దాని తర్వాత +1 చేశాడు. ఇప్పుడు మనం రైట్ నుంచి లెఫ్ట్కి వస్తున్నాం కదా, ఆన్సర్ నుంచి క్వశ్చన్కి వస్తున్నాం. మనం ఏం చేయాలి, దానికి రివర్స్ చేయాలి, +1 -1 చేయాలి. అంటే దీనికి +1, దీనికి -1. G+1 ఈజ్ 7 + 1 ఈజ్ 8 అంటే H, B-1 ఈజ్ ఏ ఆల్ఫాబెట్. ఎగ్జాక్ట్లీ సాటిస్ఫైడ్. ఓకేనా? సో ఇక్కడతో ఏవైతే కోడింగ్ అండ్ డీకోడింగ్ క్వశ్చన్స్ అనేవి మనకు రావడం జరిగిందో ఆ క్వశ్చన్స్ యొక్క సొల్యూషన్స్ అనేవి మనం సాల్వ్ చేసేసాం. చాలా సింపుల్ అన్నమాట కోడింగ్ అండ్ డీకోడింగ్. ఇక్కడతో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. ఇంతవరకు మీరు మా అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేయకపోతే వెంటనే డౌన్లోడ్ చేయండి. అండ్ దాంతోపాటు ఐసెట్ ఎగ్జామ్ కనుక మీరు ప్రిపేర్ అవుతుంటే ఖచ్చితంగా మా బ్యాచ్లో ఏంటంటే ఎన్రోల్ అనేది అవ్వండి. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ అ గ్రేట్ డే అహెడ్.